లైఫ్ అంటే నాదేనేమో. మ్యాచ్, బిర్యానీ, ఆహా సూపర్. దీనికోసం ఎన్ని రోజులు కష్టపడ్డది. హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. నిన్న వైఫై వాడు ఏసీ వాడు హ్యాండ్ ఇచ్చాడు. నిన్న నైట్ ఏసీ డెలివరీ చేశారు. ఇప్పుడు కాసేపట్లో వస్తుంది. బట్ ఆల్రెడీ 12 అయిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళాలి, ఫ్రెష్ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలి. వైఫై వాడు ఇప్పుడు కాల్ చేసి ఇప్పుడు వస్తా అంటున్నాడు. నిన్న ఉన్నప్పుడేమో రాలేదు, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తా అంటే వస్తా అంటున్నారు. ఇలాగే ఉంటుంది వీళ్ళతో పని. సో మొత్తానికి ఏసీ అయితే వచ్చింది, డెలివరీ చేశారు. బట్ ఇది ఇన్స్టాలేషన్ వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఫోన్ చేస్తే వస్తున్నా సార్, 10 నిమిషాలు సార్, 15 నిమిషాలు అని చెప్పి సావగొడుతున్నాడు. ఈ ఏసీను ఇది మా పిన్నోళ్ళు పెట్టింది, మా బాలి పిన్ని పెట్టింది. వైఫై మెయిన్ ఉండాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా ఏదైనా చేయాలంటే వైఫై లేకుండా పోయింది. సో తొందరగా రమ్మని చెప్పాను, వస్తా అన్నాడు. ఈ కొత్త ఇంటి అడ్రస్కి ఇంకా క్యాబ్ కూడా బుక్ చేసేసుకున్నాం ఆఫీస్ది. ఇంకా డైలీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. కొంచెం పని ఉంది, పెయింట్ పని కొంచెం పైన ఉన్నాయి. అవి అయిపోతే ఇంకా సెకండ్ కోటింగ్ పెయింట్ అయిపోయింది అనుకో, ఇంకా మొత్తం షిఫ్ట్ చేసి వచ్చి సామాన్లన్నీ పాతింటికి నుంచి ఇక్కడ ఇంటికి. సో అందుకే ఇంకా నైట్ టైం ఎవరో ఒకరు ఉండాలి, ఎందుకంటే చిన్న చిన్న పనులు అవుతున్నాయి కదా డైలీ. సో ఇంకా నేను ఒక్కడిని ఇక్కడ ఉంటున్నా, పని చేసుకుంటా, చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటున్నా. ఇంకా మోస్ట్లీ 1 వీక్ ఆర్ 2 వీక్స్ ఇంకా ఫైనల్గా షిఫ్ట్ అయిపోతాం సామాన్లు అన్నిటితో. అండ్ దట్టు కొత్త ఇల్లు కాబట్టి నైట్ టైం కొంచెం లైట్లో వేసి ఉంచాలంట, మరి డార్క్ ఉంటే బాగోదని. సో ఇంకా నేను అంటున్నా, రాత్రి ఒక్కనే పడుకునే బాగానే ఉంది. నిద్ర వస్తుంది. ఇంకా బ్యాడ్ డ్రీమ్స్ ఏం రాలేదు, బాగానే ఉన్నాయి. సో ఇంకా వీడు వస్తే సెట్ చేయించి ఫ్రెష్ ఆఫీస్కి వెళ్ళాలి. 1:30కి వస్తుంది క్యాబ్. వచ్చారు వైఫై వాళ్ళు, సెటప్ చేస్తున్నారు. మొత్తం సెటప్ చేస్తున్నారు. ఫస్ట్ ఇది సెటప్ చేసి తర్వాత బయటదన్నా, ఫస్ట్ ఇది తర్వాత బయటది. ఓకే, డ్రిల్ పీకేసారు. సో అయిపోయింది ఫైనల్గా సెటప్. చూస్తున్నాం 22 పెట్టే ఒక 5-10 మినిట్స్ ఉంచమన్నాడు. సో దాన్ని బట్టి ఎంత కూలింగ్ అయితే మనకు అర్థమైపోద్ది. చూద్దాం ఎంత వస్తుందా. ఒక పక్క ఆఫీస్ టైం అవుతుంటే కరెక్ట్గా ఇదే టైంలో వైఫై అతను వచ్చిండు, ఏసీ అతను వచ్చిండు. ఏసీ పోతే వెళ్ళిపోవచ్చు. వైఫై ఫిట్టింగ్ గోళ్ళకే పడుతున్నారు డైరెక్ట్. ఎలా అలా వస్తుందా? అలా వస్తుందా? వైట్ వైర్లు ఉండొచ్చు కదన్నా, పెట్టుకోవచ్చుగా. మోస్ట్లీ గోళ్ళకే కదా కట్టేది. సెకండ్ కోటింగ్ పెయింట్ అయిపోయింది, దాని మీద వేయించేస్తాం ఇంకా. అదే వైర్ కనపడకూడదు అనుకుంటే ఇలా తీసుకొచ్చారు దీన్ని. ఇప్పుడు అలా తీసుకొచ్చి అక్కడ వైఫై సెట్ చేశారు. ఇంకా సెకండ్ కోటింగ్ పెయింట్ వేయించినప్పుడు దీనికి వైట్ కలర్ వేపిస్తే కనపడకుండా ఉంటుంది. ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి వచ్చా, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చా గైస్ ఇంటికి. సో మన ల్యాప్టాప్ పెట్టేసాం. ఒక ఆఫీసు, ఒక పర్సనల్ ల్యాప్టాప్. ఫస్ట్ వీకెండ్ డౌన్ కేకేఆర్ది. నైస్ నైస్. వైఫై సెట్ చేస్తాడు వచ్చి చిన్నగా ఫైనల్గా. నాకు కాకపోతే ఒకటే వైర్ కొంచెం అడ్డంగా అనిపిస్తుంది. ఓకే, ఎనీవే థ్యాంక్స్. చేశారు ఫాస్ట్గా వచ్చి. మనం చెక్ చేద్దాం ఎంత వస్తుంది అసలు. ఇటు బోర్ వేసే సిగ్నల్ ఎంత వస్తుందో చెక్ చేసి చూద్దాం. సిగ్నల్ బాగానే వస్తుంది గాయస్, చివరి వరకు ఫుల్ పాయింట్స్ వస్తుంది, పర్లేదు. ఇంకా మ్యాచ్ చూసుకుంటే బిర్యానీ తిన్నాం. అమ్మలు వచ్చే వరకు ఇంకెంత బయట తప్పదు మనకి, గ్యాస్ ట్రాన్స్ఫర్ అయ్యే వరకు. మన వాళ్ళు గెలిచేస్తారు కానీ ఆ చెత్త ఫీల్డింగ్తో ఇంకా కష్టం. బౌలింగే మినిమం ఏదోలా ఉందంటే నన్ను అన్నట్టు, ఫీల్డింగ్ ఒకటి. ఈ ఫీల్డింగ్తో ఏం చేద్దామని 4 4 వదిలేసారు నేను చూసినంత సేపు. ఇలా అయితే కష్టం అండి.